మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథా సంపంగి ఆర్ఆర్ఆర్ ముగ్గురు స్నేహితులు. రచయిత కనుమ ఎల్లారెడ్డి గారు. వీరిని గురించిన చిరు పరిచయం విందాం. వీరు విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు. ఇంతవరకు దాదాపుగా 70కి పైగా కథలు, 300కు పైగా బాలల కథలు, 800 పైచిలుకు కవితలు, 200 అంతర్జాతీయ వ్యాసాలు, 200 దాకా ఆధ్యాత్మిక వ్యాసాలను రచించారు. మంచి బోధన పటిమ వీరి యొక్క సొంతం. నీతి నిజాయితీ కలిగి ఉండటం వీరి యొక్క నైజం. ఈ మధ్యనే మొలక అనే చిన్న పిల్లల కథల పుస్తకాన్ని ప్రచురించారు. వీరి నివాసం తాడిపత్రి. పిల్లలంటే ప్రేమ, బాగా అభిమానం. వారి కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ వారిని స్వావలంబన దిశగా నడిపించడం వీరిలో ఉన్నటువంటి విశేషత. ఇక కథలోకి ప్రయాణిద్దామండి. ఆర్ఆర్ఆర్ ముగ్గురు స్నేహితులు. కనుమ ఎల్లారెడ్డి గారి కథ మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. రంగా, రాజు, రాము ముగ్గురు మంచి మిత్రులు. ఒక్కొక్కరు ఒక్కో చోట స్థిరపడిపోయారు. బాల్యంలో ముగ్గురు ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. రంగా, రాజులకు డిగ్రీ అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. రాము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. రంగ నెల్లూరులోనూ, రాజు విశాఖపట్నంలోనూ, రాము అనంతపురంలోనూ ఉన్నారు. ముగ్గురు ప్రతిరోజు ఫోన్లో సంభాషించుకుంటూ ఒకరి బాగోగులు మరొకరు చెప్పుకునేవారు. ముగ్గురి మధ్య ఎటువంటి కల్మషం ఉండేది కాదు. రంగ ఇల్లు కట్టుకుంటుంటే బ్యాంకులో ఆలస్యమైనప్పుడు రాజు, రాము ఇద్దరు సహాయం చేశారు. అలాగే రాజు విషయంలో కూడా రంగా, రాము సహాయం చేశారు. రంగా, రాజులకు సొంత గృహాలు చూడచక్కగా ఉన్నాయి. ఇద్దరి గృహప్రవేశాలకు వెళ్ళాడు రాము. సొంత గృహం లేనిది రాము ఒక్కనికే. అదే అన్నారు ఇద్దరు. రేయ్ రాము, నువ్వు త్వరలో ఓ సొంత ఇల్లు కట్టుకోరా అన్నారు ఇద్దరు. దానికి రాము నిట్టూర్చి, మీకుంటే నాకున్నట్లేరా, మీవేమో ప్రభుత్వ ఉద్యోగాలు, నాదేమో ప్రైవేటు ఉద్యోగం, మీతో నేను ఎలా సరితూగలనురా అన్నాడు. ఆ మాటకు రంగా, అదే వద్దురా, కష్టకాలంలో ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చావు అంటే రాజు కూడా నాకు కూడా సహాయం చేశాడు అన్నాడు. రంగా ఆ మాట విని, చూడు రాజు, నీది చిన్న ఉద్యోగం అయినా పొదుపుగా సంసారం చేస్తున్న మా చెల్లెమ్మను మెచ్చుకోవాలి అన్నాడు మనస్ఫూర్తిగా. నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బు అడుగు ఇస్తాం అన్నారు ఇద్దరు. ఆ మాటకు రాము కళ్ళు చెమర్చాయి. నేను చేసిన సహాయం ఎంతలేరా, మీకు సొంత ఇళ్ళున్నాయి, అదే చాలు నాకు అన్నాడు. మీకు కాదురా, మనకు అన్నాడు రాజు. ఆ మాటకు ముగ్గురు నవ్వుకున్నారు. ఉదయాన్నే లేవడం రాముకు అలవాటు. లేవగానే స్నానం చేసి ప్రార్థన చేసుకుని పనులకు ఉపక్రమించేవాడు. అప్పుడే రాధ కాఫీ తీసుకుని వచ్చింది. ఏమండి అంది. ఏమిటి చెప్పు అన్నాడు. ఈసారి ఉగాదికి మా అన్నయ్య వాళ్ళ ఊరు వెళదాం అంటుండగానే రాము యొక్క సెల్ ఫోను రింగ్ అయింది. హలో రంగా అన్నాడు రాము. బాగున్నావా? చెల్లా ఎలా ఉంది? ఈసారి ఉగాదికి నేను, రాజు మా ఫ్యామిలీతో పాటుగా మీ ఊరు వస్తున్నానురా అన్నాడు. ఆ మాటకు, అలాగేరా, చాలా సంతోషం, ఎప్పుడొస్తున్నారేంటి అన్నాడు యువతల నుంచి. రేపే అన్నాడు రంగా. ఆ మాటకు ఆనందపడిపోయాడు రాము. భార్య వైపు చూసి, ఉగాదికి నా సొంత ప్రాణమిత్రులు వస్తున్నారో ఇక్కడికి అన్నాడు కాఫీ తాగుతూ. ఆ మాటకు రాధ,
నేను మా అన్నయ్య వాళ్ళ ఊరికి పోవాలనుకున్నా కానీ మా అన్నయ్యలే వస్తున్నారన్నమాట అంది. రాము హడావిడిగా మార్కెట్కి వెళదాం పదవోయ్ అన్నాడు. ఇద్దరూ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక మంచి బట్టల దుకాణానికి వెళ్ళి మిత్రులకు బట్టలు, వారి భార్యలకు చీరలు తీసుకొచ్చారు. రాక రాక పండగకు వస్తున్నారు నా ప్రాణమిత్రులు, ఆ పాటి మర్యాద చేయాలి కదా అన్నాడు రాము ఇంటికి వస్తూనే. మీ మాట నేనెప్పుడు కాదన్నానండి, మీ ఆనందమే నా ఆనందం అంది రాధ తృప్తిగా. అవునవును, నా మాటకు ఆనందపడటం, అటువంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం అన్నాడు. చాలు చాలు మీ పొగడ్తలు అంది రాధ. వాళ్ళు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది, భోజనం సిద్ధం చెయ్యి, ఈలోగా నేను కాలేజీకి వెళ్ళొస్తాను అన్నాడు రాము. రాము సివిక్స్ లెక్చరర్. కొన్నేళ్ల నుంచి ఆ కళాశాలలోనే నిజాయితీగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ కాలేజీ మాత్రం అభివృద్ధి చెందిందంటే అది రాము చలవే. కాలేజీకి వచ్చే పేరెంట్స్తో చక్కగా మాట్లాడి ఫీజులు తగ్గించి ఎలాగోలాగా మేనేజ్ చేసేవాడు. మరీ బీద విద్యార్థులైతే యజమానికి చెప్పినా వినకుంటే తనకొచ్చే జీతంతో వారి ఫీజులు కూడా చెల్లించిన సందర్భాలున్నాయి. రాము వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ ఇంకా రాలేదు. అటెండర్ వెంకటయ్య రాముని చూసి, సార్ నమస్కారం, ప్రిన్సిపాల్ సారు కొంచెం సేపట్లో వస్తారు, కూర్చోండి అన్నాడు. మంచినీళ్ళు అందించాడు రాముకు. వెంకటయ్య కూడా రాము మాదిరే ఆ కాలేజీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయినా అరకొర జీతమే. ఏంటి వెంకటయ్య విశేషాలు అడిగాడు రాము. ఏముంది సార్, ఉగాదికి ఇంకా జీతాలు ఇవ్వలేదు, పండగేమో రేపే, ఏం తినేది చెప్పండి, సరిగ్గా ఈ సమయానికే నా భార్య నిండు గర్భిణి, రేపో మాపో కాన్పు అవుతుంది అన్నాడు. ఆ మాటకు రాము, మరి సార్ను డబ్బులు అడగలేకపోయావా అన్నాడు. మీకు తెలవంది ఏముంది సార్, ఆయన ఉన్నా ఇవ్వడు, వాళ్ళ మనవడు పుట్టినరోజు ఉగాది నాడేనట, దానికోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, డబ్బు అడిగితే ఇవ్వలేదు, ఇస్తానంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు, ఆ జువాలజీ లెక్చరర్ అడిగి అడగటం మానుకున్నాడు అని అన్నాడు వెంకటయ్య. అదేమిటి, నెల నెల జీతాలు ఇచ్చేవాడు ఈసారి ఏమైంది అన్నాడు. మనవడి పుట్టినరోజుకు భారీ ఏర్పాట్లు చేశాను, అందుకు ఈ నెల జీతాలు ఆలస్యం అవుతాయని అంటుంటే విన్నా సార్ అన్నాడు వెంకటయ్య. రాము ఆలోచనలో పడ్డాడు. ఈ నెల జీతాలు రాకపోతే ఎలాగా అనుకుని వెంకటయ్య వైపు చూశాడు. పాపం, ఇచ్చేది 3000, అది కూడా పెండింగ్ అనుకుని, వెంకటయ్య ఇదిగో ఈ 500 ఉంచు అన్నాడు. సార్ అన్నాడు వెంకటయ్య. తీసుకో వెంకటయ్య, పర్వాలేదులే అన్నాడు. ఆ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు వెంకటయ్య. అప్పుడే వచ్చాడు ప్రిన్సిపల్ భుజంగరావు. డోర్ తెరిచి వినయంగా నిల్చున్నాడు వెంకటయ్య. నమస్తే సార్ అన్నాడు రాము పైకి లేచి. రాము సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి రండి అంటూ తన గదిలోకి ఆహ్వానించాడు. వెంకటయ్య టీ తీసుకురా అని అతన్ని పంపించాడు. భుజంగరావు ఒకసారి టై సరి చేసుకుని, మిస్టర్ రాజు, ఈ నెలలో ఉగాది పండుగ ఉంది, అందుకని ఆగాడు. అందుకని చెప్పండి అన్నాడు రాము. ఈ నెలలో ఎవరికి జీతాలు లేవయ్యా అన్నాడు. సార్, మీరు ఇచ్చేది 10 నెలలు, అదీగాక ఈ నెలలో ఉగాది ఉంది కదా సార్, స్టాఫ్ అంతా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. అది కాదయ్యా, ఈ నెలలో ఉగాది ఉంది సరే, పైగా ఆ రోజు మా మనవడి పుట్టినరోజు ఉంది, లేక పుట్టాడు వాడు పుట్టినరోజు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నా, అందుకని మన స్టాఫ్ అందరికీ నో శాలరీస్ అని చెబుతూ, అన్నట్టు రేపు ఫంక్షన్ హాల్లో పార్టీ ఉంది, మన స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పు, అందరినీ తీసుకొచ్చే బాధ్యత నీదే అన్నాడు. సార్, ఓ విషయం, మనవడి పుట్టినరోజు సందర్భంగా జీతాలు ఇవ్వండి సార్, స్టాఫ్ అంతా ఎంతో సంతోషిస్తుంది అన్నాడు. లేదు రాము, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, నువ్వైతే అర్థం చేసుకుంటావని నీతో చెప్తున్నా అన్నాడు భుజం మీద చెయ్యి వేసి.
అప్పుడే వెంకటయ్య టీ తీసుకొచ్చాడు. వస్తాను సార్ అన్నాడు రాము భారంగా. టీ తాగి వెళ్ళవయ్యా అన్న ప్రిన్సిపల్ మాటలకి వద్దు సార్ అని వెనుదిరిగాడు రాము. మధ్యాహ్నంకు రంగా, రాజు ఇద్దరు కుటుంబాలతో రాము ఇంటికి చేరుకున్నారు. గుప్పుమని ఘాటుగా గుమగుమలతో ముక్కుపుటాలు అదిరాయి. నవ్వుతూ వారిని ఆహ్వానించింది రాధ. ప్రయాణం బాగా సాగిందా? రండి, ప్రయాణం బడలుకుంటుంది, స్నానం చేద్దురు గాని అంది. వద్దమ్మా అన్నారు రంగా, రాజు. మీరు చేయండి అన్నారు వారి భార్యల వంక చూసి. రాధ నవ్వుతూ రండి రండి నీరజ, సావిత్రి, మీరు స్నానాలు చేద్దురు గాని అన్నది. రాముకు ఫోన్ చేయమ్మా అనగానే వాకిట్లో ఉన్నాడు రాము నవ్వుతూ. నూరేళ్ళురా నీకు, ఇప్పుడే చెల్లాయితో చెబుతున్నా అన్నాడు రంగా. ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు రాము. జస్ట్ ఇప్పుడేరా అన్నాడు రాజు. ఈలోగా స్నానం చేసి వచ్చారు నీరజ, సావిత్రి. రండన్నయ్య భోజనానికి అంది రాధ. అందరూ కులాసాగా భోజనం చేస్తుండగా జోక్స్ వేస్తున్నారు రంగా మరియు రాజులు. దానికి నవ్వుకున్నాడు రాము. మరో పక్క టీవీలో ఏవో సీరియల్స్ వస్తుంటే ముద్ద మింగుతూ చూస్తున్నారు రాధ, నీరజ, సావిత్రి. ఇంతలో ఓ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కరోనా విదేశాలలో విజృంభణ, ముందు జాగ్రత్తగా భారత్లో చర్యలు, రేపటి నుండి 14 రోజుల వరకు లాక్డౌన్ అనే వార్త అందరినీ షాకుకు గురిచేసింది. పండుగ అంతేగా అన్నాడు రాము నిట్టూర్చి. పండగ లేదే అన్న బాధతో. 14 రోజులు ఎలారా అన్నారు రంగా, రాజు. ఏముందిరా, మా ఇంట్లో ఉండండి, ఇంకా మీరిక్కడే బందీ అన్నాడు రాము. అది సరేరా, మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు నీరజ, సావిత్రి వంక చూశాడు రంగా. ఏముంది, కాన్పు ఇక్కడే జరుగుతుంది, ఇక్కడ ఆసుపత్రులు లేవా ఏంటి అంది రాధ నవ్వుతూ. దానికి నీకు శ్రమ రాధా అన్నారు నీరజ మరియు సావిత్రి. అదేంటో అది అలా అంటారు, ఇటువంటి సమయంలో మనం ఒకరికొకరు సహకరించుకోవాలి అంది రాధ. 14 రోజులు అనుకున్నారు రంగా, రాజు భారంగా. మీరేమీ చింతించకండి, ఈ 14 రోజులు మనమందరం సంతోషంగా హాయిగా గడిపేద్దాం అన్నాడు రాము. అప్పుడే రాము యొక్క సెల్ ఫోన్ మోగింది. చెప్పు వెంకటయ్య అన్నాడు రాము ఫోన్లో. రేపు ప్రిన్సిపాల్ మనవడి బర్త్డే పార్టీ రద్దయింది అన్నాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకున్న డబ్బంతా పోయింది అని నాతో చెప్పుకుని వాపోయాడు సార్ అని అన్నాడు వెంకటయ్య. అది సరే వెంకటయ్య, జీతాల సంగతి ఏమైనా చెప్పాడా అని అడిగాడు. మీకు తెలవంది ఏముంది సార్, ఇంకెక్కడ జీతాలు, ఈ కరోనా వల్ల ఇంకేం ఇస్తాడు, మనమంతా ఏం తినేది అన్నాడు బాధగా. సరే వెంకటయ్య, రేపు ఉగాది కదా, నువ్వు నీ భార్య మా ఇంటికి భోజనానికి రండి ఆహ్వానించాడు రాము. వద్దు సార్ అన్నాడు వెంకటయ్య. రావయ్యా, ఉగాది రోజున పిలుస్తున్నా, ఆవిడెక్కడ చేస్తుంది, పైగా గర్భిణి, కాదనక వచ్చేయి అన్నాడు. సరే సార్ అని ఫోన్ పెట్టేశాడు వెంకటయ్య. కరోనా వలన ఉగాది అంతా చప్పగా ఉంది. పక్క ఇంటి మోహను మామిడాకులు కడుతుంటే మిగిలినవి తెచ్చి రాముకి ఇచ్చాడు. రంగా మరియు రాజు మామిడి తోరణాలు కట్టారు. వంట పనిలో నిమగ్నమైపోయింది రాధ. రాధకు సహాయపడుతున్నారు నీరజ మరియు సావిత్రులు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చేస్తాను కదా అంది రాధ. ఆ మాటకు వాళ్ళిద్దరూ బెడ్రూమ్లోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరికీ రాధ ఒక్కతే వంటల్ని సిద్ధం చేసింది. హాల్లో సరదాగా పేకాట ఆడుకుంటున్నారు ముగ్గురు మిత్రులు. వంట సిద్ధమా కేకబెట్టాడు రాము. పని ఒత్తిడిలో ఆ మాట వినలేదు. మిమ్మల్నేనండి రాధారాణి గారు మళ్ళీ పిలిచాడు గట్టిగా చిలిపిగా. సిద్ధమండి, ఒక్క 10 నిమిషాలు ఒడియాలు వేయిస్తున్నా అంది వంటగదిలో నుండి. ఈలోగా వెంకటయ్య కూడా వచ్చాడు.
నమస్తే సార్ అన్నాడు వెంకటయ్య. రా రా వెంకటయ్య అంటూ ఆహ్వానించాడు రాము. అన్నయ్య గారు, నీరజ, సావిత్రి రండి అందరూ భోజనాలకు అంది రాధ. వెంకటయ్య భార్య నిర్మలను చూసి, రా నిర్మల, ఆరోగ్యం బాగుందా అని అడిగింది. బాగుందమ్మా అంది నిర్మల ప్రతి సమాధానంగా. అందరూ హాల్లోకి వచ్చారు. చాలా బాగా చేశారు చెల్లాయి పప్పు మెచ్చుకున్నాడు రంగా. అందరూ సుష్టుగా భోజనాలు చేశారు. రోజులు గడుస్తున్నాయి. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు రాము. పైగా వాళ్ళ భార్యలు గర్భవతులు. రాధ కూడా ఓపికగా ప్రతిరోజు ఒక్కో రకం టిఫిన్ చేస్తూ ఏది తక్కువ కాకుండా చూసుకుంటోంది వాళ్ళని. టిఫిను భోజనపు ఖర్చులు ఎక్కువయ్యాయి. పైగా రాముకు కాలేజీలో జీతాలు కూడా లేవాయే. బ్యాంకులో దాచుకున్న డబ్బు రోజు రోజు డ్రా చేస్తున్నాడు. కరోనా వల్ల మిత్రులు కుటుంబాలతో తన ఇంటిలో ఉండటం వల్ల ఖర్చు అధికమైంది. పైగా లాక్డౌన్ పొడిగింపు అనే వార్త వచ్చింది. ఆ వార్త వినగానే అదిరిపడ్డాడు రంగా మరియు రాజు. ఇంకెన్నాళ్ళురా ఇది అనుకున్నారు. అప్పుడే రాము వచ్చి, మీకు మా ఇల్లే శరణ్యం, ఏమీ ఇబ్బంది లేదు. నీరజ, సావిత్రి గారులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నాకు తెలిసిన లేడీ డాక్టర్ అమ్మ అనురాధ అని ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే వెళదాం అక్కడికి అన్నాడు రాము. కృతజ్ఞతగా అతని వైపు చూశారు ఇద్దరు. ఉదయం 5 గంటలకే రాము డాబాపై వాకింగ్ చేస్తున్నాడు. ప్రక్కన రాధ కూడా ఉంది. అన్నయ్యలు లేవలేదా అన్నది భర్తతోటి. నిద్రపోతున్నారు అన్నాడు రాము. ఏమండి, మీతో ఒక్క మాట అంది రాధ. అప్పుడే ఉక్కపోతగా ఉందని రంగా మరియు రాజు డాబా పైకి వస్తుంటే ఆ మాటలు వింటూ వెనక్కి తగ్గారు. మీకు జీతాలు లేవు, డబ్బెలా చేస్తున్నారండి? రోజు కూరగాయలు వగైరా దాచుకున్న 2 లక్షలు డ్రా చేశారు. మిగతా వాళ్ళకి అడిగిన వాళ్ళకి సహాయం చేశారు. నీరజ, సావిత్రి ఇక్కడే ప్రసవించేట్లున్నారు. మన దగ్గరకు వచ్చారు కాబట్టి మనం వారికి ఏ లోటు చేయకూడదు. మీ దగ్గర ఏమున్నాయో ఎంతున్నాయో ఏమో, ఇందా ఈ 10,000 మీ దగ్గర ఉంచండి అంది. ఎక్కడిది రాధా ఈ డబ్బు? నేను అప్పుడప్పుడు మీరిచ్చింది దాచుకున్నదండి. వారు రాకరాకొచ్చారు. పాపం కరోనా వల్ల ఇక్కడే ఆగిపోయారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీ మిత్రులు బాగుండాలి అంది. ఆ మాటకు రాము కళ్ళు చెమర్చాయి. ఎంత మంచి మనసు రాధా నీది. నా పరిస్థితి అర్థం చేసుకుని మా మిత్రులకు ఏ లోటు రాకుండా చూసుకోండి అని చెప్పడం నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. వారు ఇక్కడున్న రోజులన్నీ ఏ లోటు రాకుండా చూస్తాను అన్నాడు. వారి మాటలకు రంగా మరియు రాజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రాముకు కాలేజీలో జీతాలు లేవా అనుకుని ఆశ్చర్యపోయారు. ఇంతలో నీరజ, సావిత్రి అబ్బా అంటుంటే కంగారుగా వచ్చారు. ఏమైంది నీరు అన్నాడు రంగా. కడుపులో నొప్పి వస్తోందండి అంది ఎంతో బాధగా. అబ్బా అని సావిత్రి అంటుంటే, సావిత్రి అన్నాడు రాజు కంగారు పడిపోతూ. కడుపులో చాలా నొప్పిగా ఉందండి అంది బాధగా. రే రాము కేక పెట్టారు ఇద్దరు. అప్పుడే ఆ కేకలు విని వచ్చారు రాధ మరియు రాములు. డాక్టర్కు ఫోన్ చేస్తే తీసుకురండి అన్నది అనురాధ డాక్టరమ్మ. అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆటోలో. డాక్టర్ పరీక్ష చేసి, కంగారేమీ వద్దు, నెలలు నిండాయి, అడ్మిట్ కావాలి ఇక్కడ. నర్సును పిలిచి వీరికి పైన రూమ్ నెంబర్ 2, 3 ఇవ్వండి అని ఆజ్ఞ జారీ చేసింది. ఓకే డాక్టర్ అంది నర్సు. నర్సు వెంట నడిచారు అందరూ. రాము డాక్టర్తో మాట్లాడుతున్నాడు. మేడం, ఆసుపత్రి బిల్లు ఎవ్వరికీ చెప్పకుండా నాకు పర్సనల్గా చెప్పండి అన్నాడు. సరే సార్ అన్నది లేడీ డాక్టరమ్మ అనురాధ. కరోనా ఇంకా విజృంభిస్తుంటే ఉదయం 10 వరకు మాత్రమే సడలింపు ఉంది. అప్పుడే బయటికి పోవటానికి అవకాశం. రాధ వంట పనిలో చాలా బిజీగా ఉంది. 4గురికి క్యారియర్ కట్టాలి. పనులు ఎక్కువగా ఉన్నాయి వంటగదిలో.
డబ్బు కూడా అవసరం చాలా ఉంది. ఏం చేయాలో తోచక వెంకటయ్యకు ఫోన్ చేసింది. అమ్మా, నేను వెంకటయ్యని అన్నాడు. వెంకటయ్య, ఓసారి ఇంటి దగ్గరికి వస్తావా అంది. అలాగే అమ్మా, ఇప్పుడే వస్తానన్నాడు వెంకటయ్య. అమ్మగారు పిలిచాడు వెంకటయ్య. రా వెంకటయ్య, ఈ క్యారియర్ని ఆసుపత్రిలో ఇచ్చేయాలి అంటూ నీ భార్య ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. పిల్లాడమ్మా అన్నాడు వెంకటయ్య తల గీరుకుంటూ సిగ్గుపడుతూ. దేవుని దయ వల్ల, మా రాము సార్ దయ వల్ల బాగున్నామమ్మా అన్నాడు వెంకటయ్య కృతజ్ఞతగా. ఇదిగో వెంకటయ్య, నీకో విషయం చెప్పాలి, ఎవరికి చెప్పనని మాట ఇవ్వు అంది. ఎవరికి చెప్పనండి అమ్మగారు అంటే, రాధ వెంకటయ్య చెవిలో చెబుతూ మెడలోని మంగళసూత్రం ఇచ్చి, దీనికి ఎంత డబ్బు వస్తే అంత తీసుకురా అంది. అమ్మగారు, వద్దమ్మా, అంత త్యాగం వద్దమ్మా మిత్రుల కోసం అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వేమి ఎదురు చెప్పకు. ఇదిగో ఈ క్యారియర్ ఆసుపత్రిలో ఇచ్చి నీ భార్యకు ఈ బాక్స్లో వేడివేడి వడలున్నాయి, తీసుకెళ్ళు. డబ్బు ఏమైనా అవసరం ఉంటే అడుగు అన్నది. అమ్మగారు, మీరు దేవతమ్మా, మా సారుగారు దేవుడమ్మా అన్నాడు. నమస్కరించాడు. ఇదంతా గమనిస్తున్నాయి 2 కళ్ళు. వాళ్ళు వచ్చే అలికిడైతే, అన్నయ్య, మీకు క్యారియర్ పంపుతున్న వెంకటయ్యతో ఎందుకు వచ్చాడు అన్నయ్య అంది. రాము కూరగాయలకు వెళ్ళాడు, క్యారియర్ని మేము తీసుకువెళతాం అన్నారు. వెంకటయ్య చేతిలోని క్యారియర్ తీసుకుంటూ, వెంకటయ్య నువ్వు వెళ్ళు, క్యారియర్ మేము తీసుకుపోతాంలే అన్నారు వారిద్దరూ. నీరజ, సావిత్రి వీరికి మగపిల్లలు పుట్టారు. ఆ వేళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారి ఇంటికి చేరుకోగానే సంతోషం పట్టలేకపోయింది రాధ. ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. ఇద్దరికీ పక్కలు చక్కగా అమర్చింది. వారు లోపలికి వస్తూ, మా కోసం ఎంతో శ్రమపడ్డావు అన్నారు నీరజ, సావిత్రి ఇద్దరూను. వాళ్ళు అడుగుపెట్టిన వేళ విశేషం. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కరోనా అదృశ్యం, జనంలో ఆనందం. రేపటి నుంచి యథావిధిగా రైళ్లు, బస్సులు తిరుగుతాయనే వార్త వస్తోంది స్క్రోలింగ్లో. రంగా, రాజు, యాహూ, మన పిల్లలు ఇంటిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మనం అడుగుపెట్టినప్పుడు అన్నీ బంద్, ఇప్పుడేమో అన్నీ రై రై, ఇక రేపే మన ప్రయాణం అన్నారు రంగారాజులు సంతోషంతో. ఆసుపత్రిలో బిల్లు తక్కువ వచ్చేసరికి, మేడం రేపులోగా కడతాను అంటే, సరే సార్ అంది ఆవిడ. ఉన్న బిల్లును కౌంటర్లో కడుతుంటే వెంకటయ్య వచ్చాడు. సార్, ఇదిగో డబ్బులు, అమ్మగారు ఇచ్చారు ఆసుపత్రి బిల్లు కట్టమని అన్నాడు. అది విని నమ్మలేకపోయాడు రాము. అమ్మగారు ఇచ్చారా అన్నాడు ఆశ్చర్యంగా. అవును సార్ అన్నాడు వెంకటయ్య. రాము ఆ డబ్బు తీసుకుని మొత్తం బిల్లు కట్టేసి డాక్టర్కు కృతజ్ఞతలు చెప్పి బయటకు నడిచాడు. వెంకటయ్య, ఈ డబ్బు అమ్మగారు ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగాడు. వెంకటయ్య నోరు పెగల్లేదు. సార్ అంటూ, అమ్మగారేమో మంగళసూత్రం అమ్మమని చెప్పారండి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాటకు అచేతనంగా నిలబడ్డాడు రాము. రాధ ఇంత త్యాగం చేసిందా అనుకున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఇంటిదారి పట్టాడు రాము నెమ్మదిగా. కరోనా మాయం కావటంతో తమ ఊళ్ళకు ప్రయాణం అయ్యారు రంగా మరియు రాజు. నీ రుణం తీర్చుకోలేమురా, మా కోసం ఎంతో కష్టపడ్డావు. చెల్లెమ్మ, మీ మేలు మరవలేమమ్మా అన్నారు రంగా మరియు రాజులు. నీరజ, సావిత్రి పొత్తిళ్లలో పిల్లల్ని పెట్టుకుని, మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం మమ్మల్ని కట్టిపడేశాయి రాధ. ఈసారి వీలు చూసుకుని మా దగ్గరకు మీరు రావాలి అంది నీరజ. మా దగ్గరకు కూడా రావాలి అంది సావిత్రి. నీ రుణం తీర్చుకోలేమురా అన్నారు మిత్రులిద్దరూ రాముతోటి. సరేరా, మనకి ఈ రుణాలేంటి అన్నాడు రాము. వస్తాంరా అని ఆటో ఎక్కారు. ఆటో బస్టాండ్కు చేరుకుంది. రంగా మరియు రాజు ఇద్దరికీ ప్రమోషన్లు వచ్చి పెద్ద ఆఫీసర్లు అయ్యారు. రంగా రాజుకు ఫోన్ చేసి, ఒరేయ్ రాజు,
రేపు మనం అనంతపురంలో కలవాలి అన్నాడు. ఎక్కడా? రాము ఇంటిలోనా అన్నాడు. కాదురా, ఓ లాడ్జిలో. అసలు మనం వచ్చినట్లు వాడికి తెలవకూడదు, సరేనా? నువ్వు రేపు రా, విషయం చెబుతాను అని ఆ లాడ్జి అడ్రస్ చెప్పాడు రంగా. ఓకే, వస్తానురా అన్నాడు. లాడ్జిలో కలుసుకున్నారు ఇద్దరు. ఏమిట్రా విషయం? వాడికి వచ్చినట్లు ఫోన్ చేసావా లేదా అన్నాడు. వద్దురా, నీకో విషయం చెప్పాలి, వింటావా అన్నాడు. అప్పుడే వచ్చాడు మరో మనిషి. ఆ వచ్చిన మనిషిని రండి అన్నాడు రంగా. ఇతను నా మిత్రుడు రాజు, పరిచయం చేశాడు రంగా. గ్లాడ్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ తీసుకున్నాడు రాజు. ఈయన పెద్ద బిల్డర్, ఈ ఊళ్ళో ఒక అపార్ట్మెంట్ కట్టాడు. నాకు బాగా పరిచయం వీరితో. ఈయన అపార్ట్మెంట్లోనే ఓ ఇల్లు రాముకు మనమిద్దరం తీసిద్దాం, నువ్వేమంటావు? అందుకే నిన్ను రమ్మని పిలిచారా అన్నాడు రంగా. అబ్బా, ఎంత మంచి ఐడియారా నీది. వాడి రుణం ఈ విధంగానైనా తీర్చుకుందాం. మన కోసం, మన భార్యల కోసం ప్రసవ సమయంలో వారు చేసిన సపర్యల్ని ఎలా మరుస్తానురా. వాడికి మనం ఒక ఇల్లు బహుమతిగా ఇవ్వాల్సిందే. చాలా బాగా ఆలోచించావురా అన్నాడు రంగా వైపు చూసి. ఓ మిత్రునికి మీరు ఈ విధంగా సహాయం చేయడం చాలా గొప్ప విషయం సార్. మీ స్నేహం చాలా గొప్పది అన్నాడు. డబ్బంతా ఇచ్చానురా, నీ భాగానికి 15 లక్షలు, ఓకేనా అన్నాడు రంగా. నువ్వు చెప్పిన మాట నేను కాదంటానా? మనం వాడి రుణం ఈ విధంగానైనా తీర్చుకుందాం. వాడికి ఈ విషయం చెప్పవా, లేకపోతే చెప్తావా అన్నాడు. లేదురా, నీరజను సావిత్రిని రేపు ఇక్కడికి రప్పించి వాడిని కూడా ఇక్కడికి పిలిపించి వాడి చేత్తోనే రిబ్బన్ కటింగ్ చేయిద్దాం, ఏమంటావు అన్నాడు రంగా. ఓకేరా, మనకు సొంత ఇళ్ళున్నాయి, వాడికి లేదు. పైగా ప్రైవేట్ ఉద్యోగం వాడిది. వాడి భార్య మన భార్యలకు పురుడు పోసి ఎంతో సహాయం చేసిందిరా కరోనా సమయంలో. ఆ సేవల్ని ఎలా మర్చిపోగలం? ఆ చెల్లెమ్మ నాకు కళ్ళల్లో మెదులుతోందిరా. సావిత్రి కూడా ఈ మాటే అందిరా అన్నాడు రాజు. అవునవును, నీరజ కూడా ఆ మాటే అంది. మన స్నేహం ఎప్పుడు ఇలా వికసించాలని అన్నాడు రంగా. మరుసటి రోజు బృందావన్ అపార్ట్మెంట్ దగ్గర రంగా, రాజు కుటుంబాలతో అక్కడ ఉన్నారు. చెప్పిన టైంకు ఆటోలో వచ్చారు రాము దంపతులు. రారా రాము, నీకోసం ఎదురు చూస్తున్నాం అన్నారు రంగా మరియు రాజా రాముకు ఎదురు వెళ్ళి. బాగున్నారా అన్నయ్య అంటూ నీరజ, సావిత్రి వారి పిల్లల్ని బుగ్గల గిల్లి ముద్దాడింది రాధ. పిల్లలు చాలా ముద్దొస్తున్నారు అంది నవ్వుతూ. పద అంటూ అందరూ లిఫ్ట్ ఎక్కారు. 3వ అంతస్తులో ఉంది ఆ ఇల్లు. ఇది ఈ ఊళ్ళో ఎప్పుడు కొన్నావురా ఆశ్చర్యంగా అడిగాడు రాము. నాది కాదురా ఇది అని రంగా అంటే, ఓహో, రాజుదా ఈ ఇల్లు అన్నాడు. నాది కూడా కాదురా అన్నాడు రాజు. మరి నాదా అన్నాడు రాము నవ్వుతూ. ఆ మాటకు ముగ్గురు నవ్వారు. 3వ అంతస్తుకు చేరుకున్నారు. రిబ్బన్ కట్టి ఉంది ఆ ఇంటికి. ఇదిగో రిబ్బన్ కట్ చేయరా అంటూ కత్తెర అందించాడు రాజు. రాము రిబ్బన్ కట్ చేశాక అందరూ చప్పట్లు కొట్టారు. ముందడుగు మా చెల్లెళ్ళు రాధమ్మ వేయాలి అనగానే రాధ నవ్వుతూ కుడికాలు పెట్టింది ఆ ఇంట్లో. మరోసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టారు. రాము అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. ఎదురుగా గోడకు తను, రాధ ఉన్న ఫోటో అందంగా అలంకరించబడింది. మరో ప్రక్కన డ్రాయింగ్ స్టాండ్పై ఇలా ఉంది. మిత్రుడు రాముకు, ఈ ఇల్లు నీదిరా, నీకు మేమిస్తున్న ఓ చిన్న బహుమతి. మన స్నేహానికి గుర్తుగా ఈ ఇల్లు నేను, రాజు మాట్లాడుకుని ఇది నీకు ఇస్తున్నాం. అది చదువుతుంటే రాము కళ్ళు చెమ్మగిల్లాయి. రంగా, రాజు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు వారిద్దరినీ రాము. నీరజ, సావిత్రులు రాధ వైపు చూసి, ఈ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి, మనందరం బాగుండాలి అన్నారు తృప్తి నిండిన కంఠాలతో. ఆ మాటకు రాధ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. మీ రుణం ఎలా తీర్చుకోను అంది వారితో. ఛా,
అవేం మాటలు రాధా, మా కోసం నువ్వు చేసిన సహాయం పోల్చుకుంటే ఇది ఏ పాటికి చెప్పు. ఇదిగో నీ మంగళసూత్రం అందించారు నీరజ సావిత్రులు. ఒరే రాము, ఈ మంగళసూత్రం రాధమ్మ మెడలో వెయ్యరా అనగానే, రే రంగా రాజు అన్నాడు రాము వారిస్తున్నట్లుగా. మాకన్నీ తెలుసులేరా అంటూ సంజ్ఞలు చేశారు. రే రాము, ఇక నీవు ఆ కాలేజీ వదిలేసి ఈ అపార్ట్మెంట్కు మేనేజర్గా ఉండు. అది కూడా మాట్లాడాను. మరో విషయం, మీ అటెండర్ వెంకటయ్యకి ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉండటానికి ఓ ఇల్లు కూడా ఏర్పాటు చేశాను అన్నాడు. రంగయ్య యొక్క మాటలు విని రాము చెలించిపోయాడు. ఇద్దరిని గట్టిగా వాటేసుకుని, మీ మేలు ఈ జన్మకు మరువన్రా అన్నాడు గద్గద స్వరంతో. మంచివాళ్లకు ఎప్పుడు మేలు జరుగుతుంది సార్ అన్నాడు వెంకటయ్య అప్పుడే వస్తూ. ఈ రోజు నుంచి ఈ అపార్ట్మెంట్ మేనేజర్ రాము, నువ్వు సెక్యూరిటీ, ఓకేనా అన్నారు రంగా రాజు ఒకేసారిగా. ఎస్ బాస్ అన్నాడు వెంకటయ్య సెల్యూట్ చేస్తూ. సార్ మిమ్మల్ని చూస్తుంటే ఒకటి గుర్తుకు వస్తోంది అన్నాడు. ఏమిటి అన్నారు అందరూ అతని వైపు చూసి. మీ ముగ్గురు ఆర్ఆర్ఆర్ అనగానే ఆ మాటకు అందరూ గట్టిగా కులాసాగా నవ్వుకున్నారు. ఆ పసిపిల్లల బోసి నవ్వులు వీరి నవ్వులలో కలిసిపోయాయి. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి. మీ మిత్రులకు వీలున్న గ్రూపులోనూ షేర్ చేయండి. అట్లాగే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతూ నాకు ఎంకరేజ్ చేయాలని మనవి చేస్తున్నాను. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రావడానికి మీ ప్రోత్సాహం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ సీత. మరో కథతో రేపు కలుస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.